సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పార్టీ నాయకులు లొంక నరసింహులు జన్మదిన వేడుకల సందర్భంగా ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు. నేను ఎవ్వరిని మోసం చేయలేను, సరైన ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు బంటు వేణు. తాండూరు పట్టణంలోని ఓప్పో షోరూంలో దొంగతనం, సీసీ కెమెరాల్లో రికార్డు. వైద్యుల నిర్లక్ష్యంతోనే నిండు గర్భిణీ మృతి, గర్భిణీ భర్త జైసింగ్ ఆరోపణ. మొంబాపూర్ గ్రామంలో అర్ధరాత్రి సిమెంట్ దొంగతనం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. కాంగ్రెస్ పార్టీ నాయకులు లొంక నరసింహులు జన్మదినం సందర్భంగా ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తాండూరు పట్టణంలోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి మరియు జిల్లా ఆసుపత్రి దగ్గర రోగులకు, వారి సహాయకులకు ఉచిత అల్పాహారం, రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతారం శివార్లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణానికి 51,000 విరాళాన్ని లొంక నరసింహులు నిర్వాహకులకు అందజేశారు. పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామంలో ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో ఉచిత కంటి శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. కంటి ఆపరేషన్లు చేయించుకునే వారిని హైదరాబాద్ తరలించారు. వారికి ఉచిత కంటి అద్దాలను కూడా అందించడానికి ఎల్ఎన్ఆర్ యువసేన సభ్యులు చర్యలు తీసుకున్నారు. ఎయిడ్స్ రోగుల పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం కోసం, దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం జిల్లా ఆసుపత్రిలో చిన్నారులకు న్యూట్రిషన్ కిట్లను కూడా పంపిణీ చేశారు. ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో పలు గ్రామాలలో మొక్కలను నాటారు. రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లొంక నరసింహులు మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా మిత్రులు, అభిమానులు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని, రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయవలసిందిగా కోరారు. మానవ సేవయే మాధవ సేవ అనే విధంగా తాను నడుచుకుంటానని లొంక నరసింహులు తెలిపారు. ఓకే. అన్నా జర ఇక్కడ అన్నారా అడ్డ జర ఇక్కడ నువ్వు అట్లా ఇక్కడ మళ్ళీ నువ్వు నీ ముడి వాస్తవంగా ఉండాలి కదా. రైట్ ఉత్తమ్ సార్. రైట్ సార్ కొద్దిగా మీరు ఇటు రిటర్న్ అన్నా. ఒక నిమిషం ఈరోజు లొంక నరసింహులు గారు పుట్టినరోజు సందర్భంగా మరి ఎల్ఎన్ఆర్ యువసేన కొన్ని కార్యక్రమాలు తీసుకున్నది. ముఖ్యంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ మరియు రోగులకు అల్పాహారము, తర్వాత కందనెల్లి గ్రామంలో ఎల్ఎన్ఆర్ యువసేన తరఫున కంటి వైద్య శిబిరము, తర్వాత అదేవిధంగా లొంక నరసింహులు వారి ఫ్యాక్టరీ దగ్గర ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ ప్రోగ్రాం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మన దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నటువంటి రోగులకు న్యూట్రిషన్ కిట్స్, సరుకులు పంపిణీ కార్యక్రమం ఇట్లా ఎల్ఎన్ఆర్ యువసేన తరఫున చేయడం జరుగుతుంది. మరి ఈరోజు లొంక నరసింహ గారి పుట్టినరోజు సందర్భంగా ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు అందరూ వచ్చేటప్పుడు బొకేలు కానీ, కేకులు కానీ పట్టుకరాకుండా మనకు తోచిన కాడికి సేవా కార్యక్రమాలు చేయాలని ఎల్ఎన్ఆర్ తరఫున మనవి చేస్తున్నాం. ఎల్ఎన్ఆర్ యువసేన అధ్యక్షుడు లొంక నరసింహులు అన్నకు జన్మదిన శుభాకాంక్షలు. అన్న మంచి ప్రోగ్రాము ఏర్పాటు చేసిండు. ఈ జన్మదిన సందర్భంగా షార్లోను పూలదండలు బొట్టేలు కాకుండా సేవా కార్యక్రమాలు ఇటువంటి బీదలకు కానీ ఈ రోగులకు పండ్లు పంచడము, అల్పాహారం ఇవ్వడము, ఈ రక్తదాన శిబిరం అనేది
దీన్ని నరసింహన్నని ఆధారంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఏదైనా జన్మదిన కార్యక్రమాలు చేస్తే ఈ విధంగా చేసి ఈ రక్తదానాలు కానీ ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకు ఎల్ఎన్ఆర్ యువసేన సభ్యులందరికీ మరొకసారి మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి నరసింహన్నకు పిలిస్తే పలికే నాయకుడు ఆయన జన్మదిన కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ఆశీస్సులు ఆయనకి ఇంకా ఇవ్వాలని వాళ్ళ సైన్యం కూడా చాలా మంచి ప్రోగ్రాములు చేస్తున్నారు. ఇటువంటి ప్రోగ్రాములు చేసినందుకు వారు ఇంకా ఆ భగవంతుడు వాళ్ళకి ఇంకా ఎంతో శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు. సెలక్షన్ చేసి మండే మనకు ఎన్నో మంది అయితే అట్లా ఆలోచన ఎన్ని క్యాబ్లు అన్ని క్యాబ్లు పెట్టారు. చెప్పండి ఇప్పుడు అంటాను ఒక చెయ్యి ఓకే ఇక్కడ చూడాలి. ఆనంద్ మధ్యలో రాకు. ఓకే ఓకే నరసింహన్న ఇక్కడ చూడాలి అందరు. ఇక్కడ చూడండి. ఇక్కడ సురేష్ అన్న. ఓకే లేపండి, నెత్తి లేపండి, నెత్తి లేపు. ఓకే రైట్. వైసీ చేస్తారా? ఓకే. ఈరోజు జిల్లా ఆసుపత్రిలో అంటే ఎటువంటి అన్నం పుణ్యం ఎదగకుండా ఒక వ్యాధిన బాధగా పడ్డ పిల్లల కోసము తల్లిదండ్రుల నుంచి సంక్రమించినటువంటి ఒక వ్యాధి వల్ల వాళ్ళకి ఎటువంటి అవగాహన లేకుండానే ఆ వ్యాధిన బాధన పడ్డ పిల్లలు వాళ్ళ రోజువారీ పనులు చేసుకోవడం కానీ వాళ్ళు ఉన్నటువంటి ఆహార పదార్థాల కోసం కావచ్చు, ఈరోజు సార్ గారు మంచి పెద్ద హృదయంతో ఈ విధంగా మొత్తం అరేంజ్ చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. సార్కి పర్సనల్గా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. పిల్లల తల్లిదండ్రుల తరపు నుంచి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ తరపు నుంచి అండ్ మా జిల్లా ఆసుపత్రి సిబ్బంది అందరి తరపు నుంచి కూడా సార్ వెనుకున్న మొత్తం టీంకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఎందుకంటే బర్త్డే సందర్భంగా కావచ్చు, ఇంకేదైనా కార్యక్రమాల వల్ల కావచ్చు, పిల్లల బాగు కోసం ఆలోచించుకుంటూ ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ వాళ్ళకి న్యూట్రిషన్ సరిగా అందాలి, వాళ్ళకి పోషక పదార్థం ఉన్న ఆహారం సరిగా అందాలి అనే మంచి నిర్ణయంతో సార్ ముందుకు రావడము, ఇవన్నీ అరేంజ్ చేయడం అనేది నిజంగా చాలా ఆనందకరమైన విషయము. సార్కి వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అందరూ కూడా ఇలానే ముందుకు వచ్చి చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.
మా ప్లాటును కబ్జా చేసి నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు, కాపాడండి ఎమ్మెల్యే గారు అంటూ విజ్ఞప్తి చేసిన మాజీ సైనికులు గోపాల్ కు యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బంటు వేణు సమాధానం ఇచ్చారు. తాను ఎవరి ప్లాట్ను కబ్జా చేయలేదని తెలిపారు. సర్వే నంబర్ 27లోని 26, 27 ప్లాట్లను న్యాయంగా కొన్నామని, మాకు అన్యాయం చేయకుండా కొనసాగుతున్న నిర్మాణాన్ని ఆపాలని మాజీ సైనికులు గోపాల్ తన భార్య 2 రోజుల క్రితం డిమాండ్ చేశారు. సర్వే నంబర్ తప్పుగా ఉన్నందున దాన్ని ఆసరాగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు బంటు వేణు పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ సైనికులు గోపాల్ 2 రోజుల క్రితం ఆరోపించారు. మీ దగ్గర ఎలాంటి ఆధారాలున్నాయో తెలుపమని మాజీ సైనికులు 2 రోజుల క్రితం డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు బంటు వేణు శనివారం అక్కడికి చేరుకుని తన దగ్గర ఉన్న డాక్యుమెంట్లను విలేకరుల ముందు ఉంచారు. ఈ సందర్భంగా బంటు వేణు మాట్లాడుతూ, సైనికులు అంటే మాకు గౌరవం, మీరు దేశ సేవ చేస్తే మేము ప్రజా సేవ చేస్తున్నామని తెలిపారు. 2022 అక్టోబర్ నెలలో సర్వే నంబర్ 29 రిజిస్ట్రేషన్ పూర్తయిందని తెలిపారు. ఈ స్థలం మా తాతల కాలం నుండి ఆనువంశికంగా వచ్చిన స్థలం అని బంటు వేణు తెలిపారు. మీకు ఈ స్థలాన్ని అమ్మిన వ్యక్తి నందు మిమ్మల్ని మోసం చేశారని, మోసం చేసింది మేము కాదని బంటు వేణు తెలిపారు. నేను మిమ్మల్ని మోసం చేసినట్లు ఉంటే నేను దేనికైనా సిద్ధం అని బంటు వేణు తెలిపారు. ఈ స్థలం సర్వే నంబర్ 27 అని నిరూపిస్తే ఇక్కడ ఉన్న 1 ఎకరా పైగా ఉన్న తన సొంత స్థలాన్ని వదిలిపెడతానని మాజీ సైనికులు గోపాల్ కు సవాలు విసిరారు. మీరు అనవసరంగా మోసపోయి ఇబ్బంది పడుతూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం పద్ధతి కాదని బంటు వేణు తెలిపారు. ఈ స్థలాన్ని ప్రభుత్వ సర్వేర్తో సర్వే చేయించి మీకు వస్తే మీరు ఈ స్థలాన్ని తీసుకోండి, నాకు వస్తే నేను ఈ స్థలాన్ని తీసుకుంటానని బంటు వేణు తెలిపారు. నందు అనే వ్యక్తి ఇలాంటి అక్రమ రిజిస్ట్రేషన్లు చాలా చేశారని బంటు వేణు గుర్తు చేశారు. ఈరోజు మొన్న అయితే ఈ న్యూస్లో వచ్చిందో ఎవరు మన రిటైర్డ్ ఆర్మీని నేను ప్లాట్ కొన్నా నాకు మోసం చేసినని కొందరు చెప్పిండ్రు. అయితే వారికి సూటిగా చెప్తున్నా, ప్రస్తుతం కూడా చెప్పినా కూడా మళ్ళీ ఆయన అదే మిస్టేక్ చేస్తుండ్రు. మీరు ఒక సేవ చేయడానికి ఎట్లయితే దేశానికి సేవ చేసిండ్రో మేము కూడా ప్రజల్లో పబ్లిక్ సేవ చేద్దామని వచ్చినాము. పబ్లిక్లో ఉంటాము, పబ్లిక్కి సేవ చేస్తాము ఎప్పుడైనా సరే. మేము ఆ ఉద్దేశంతో ఉన్నాము. మీకు మోసం చేసే ఉద్దేశం మాకు లేదు. ఒకటి మీరు వాస్తవం గుర్తుపెట్టుకుంటే డాక్యుమెంట్ చూపిండి అంటున్నారు కదా, ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ 2022లో రిజిస్ట్రేషన్ అయ్యింది, 2022 అక్టోబర్లో. ఇది సర్వే నంబర్ 29, ఇది 29 సర్వే నంబర్, ఇది ఒరిజినల్ డాక్యుమెంట్. ఇది ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ ఇది మాది. ఇంకోటి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది మా తాతల ముత్తాతల ప్రాపర్టీ. నిన్న అంటున్నారు 10 ఏళ్ళ కొన్ని 12 ఏళ్ళ 9 ఏళ్ళ అని. కానీ మేము కొన్నది కాదు, మా తాత ముత్తాతలకి వచ్చిన ప్రాపర్టీ. ఇది మా భూమి, ఇది వాస్తవానికి ఇదే. అయితే దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎందుకంటే, నేను చాలా మటుకు కొందరు అసమర్థులు మూర్ఖులు మీరు ఎంత వాదించినా కొన్ని విషయాల్లో నేను రెస్పాన్స్ కాను. మీరు ఒక రిటైర్డ్ ఆర్మీ కాబట్టి మీకోసం చెప్తున్నా, మీకు పర్సనల్ చెప్పినా, మళ్ళీ ఈ మీడియా పరంగా కూడా చెప్తున్నా. మీరు మోసపోయిన వాస్తాము, మీకు అమ్మినలు మోసం చేసిన వాస్తాము. ఈ సర్వే నెంబర్ 27 అని చేసి బేకని కావాల్సుకొని మీకు అలా మోసం చేసినారు. ఒకవేళ సర్వే డాక్యుమెంట్ ప్రకారం తప్పుపడ్డది మీ సర్వే నెంబర్ అంటే ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని సబ్మిషన్కి ఇస్తే ఆయనే మళ్ళీ చేంజ్ చేస్తాడు, మీరు 29 వేసిస్తాడు కదా. అంటే వాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్ లేదు కాబట్టి మీకు ఇలా చేసిండ్రు. మీరు అన్నీ తెలిసి కూడా తప్పు మాట్లాడకండి. మీరు ఒక రిటైర్డ్ అంటున్నారు, ఒక రిటైర్డ్ ఆర్మీ అంటున్నారు. అలాంటి అబద్ధాలు మాకు చెప్పకండి. మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కావాలంటే ఇప్పుడు నేను సవాల్ విసురుతున్నా, ఈ సర్వే నెంబరు 27 అని చెప్పి మీరు ప్రూవ్ చేస్తే ఒక సర్వే తీసుకొని చూపించిన నేను ఇక్కడ ఉన్న ఈ 1 ఎకర్ 1 ఎకరన్నర మొత్తం వదిలేస్తా. ఎందుకంటే 27 అనేది లేదు. అక్కడ ఆ ఇంటి అవతల ఆ గోడ అవతల ఉంది 27, దీని పక్కన 28 ఉంది. ఈ సర్వే నెంబర్ పక్కన 30, 31 ఉంది. ఇవన్నీ సర్వే నెంబర్లు ఉన్నాయి. ఇవన్నీ బార్డర్ల తర్వాతనే 27 వస్తుంది. కాబట్టి మీరు అనవసరంగా మోసపోయి ఇబ్బంది పడి అనవసరంగా బుద్ధి వెళ్ళకండి. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరు కొంతమంది ఇచ్చినా సరే కొందరికి నేను రెస్పాన్స్ ఇవ్వను. ఎందుకంటే అసమర్థులతో మూర్ఖులతో వాదించాను కాబట్టి ఎవరికి రెస్పాన్స్ ఇవ్వను. మీరు ఒక రిటైర్డ్ ఆర్మీ కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మళ్ళీ కూడా చెప్తున్నా, మీరు సర్వే చెప్పేయండి. ఇది వెళ్తే 100% వదలడానికి రెడీగా ఉన్నా. ఓకే, వీళ్ళు కళ్ళు కట్టినా కూలిపేసి మీకు అప్పచెప్తా. అది 100% మీకు మాటిస్తున్నా. దీన్ని ఎలాంటి దోకాశం లేదు. నేను అబద్ధం చెప్పచ్చు, పేపర్లు అబద్ధం, సర్వే అయితే అబద్ధం చెప్పాడు కదా. మీకు ఏ డిస్ట్రిక్ట్ సర్వే అయినా పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి. ఈ సర్వే నెంబర్ కరెక్ట్ అయిందనుకో మీకు ఎవరికి రెడీగా ఉన్నా. ఇంకోటి విషయం ఏంటంటే, దీంట్లో మీకు అయితే ఏ విధంగా అయితే ప్లాట్ అమ్మిండ్రు నందు అనే వ్యక్తి, ఇంకోరు కూడా ఇట్లే 4 ప్లాట్లు వేరేళ్ళకి అమ్మిండ్రు. వాళ్ళు ఒక ఎడ్యుకేటెడ్ టీచర్ కొన్నారు. వాళ్ళు టీచర్లు కొని వాళ్ళు మళ్ళీ సర్వే చేసుకొని తప్పు మోసపోయినాం కదా అని చెప్పి తెలుసుకొని ఆ అమ్మిన వ్యక్తికి పోయి ఆ 4 ప్లాట్ల పైసలు లేదు మళ్ళీ తీసేసుకున్నారు.
మీరు కూడా మీకు అమ్మిన వ్యక్తి మోసం చేసిండు నందు అనే వ్యక్తి. కాబట్టి మీరు ఏమున్నా ఆయన దగ్గరికి పోయి మీరు కూడా మిగతా వాళ్ళు ఏ విధంగా చేసిండ్రో అది తీసుకోవాలి. ఆయన ఈయనంత మాత్రం మీరు మామిన బురద తగిలితే కరెక్ట్ కాదు. ఒక రిటైర్డ్ ఆర్మీ ఉన్నారు కాబట్టి 1-2 సార్లు ఆలోచించి సర్వే చేసి కరెక్ట్ తప్పే తెలుసుకొని చేసుకోండి. తప్పనే మోసపోయిన తప్ప అంటలేను, మోసపోయిన వాస్తవము, మోసం చేసిన వ్యక్తి తప్పు. దాని ద్వారా మీరు ఏమన్నా ఆయనకు అడగాలి, కానీ మీరు మా దగ్గరికి వచ్చి బురద వెళ్తే కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు సర్వే చేసుకోండి. 27 వెళ్తే నేను 100% వదలడానికి అడుగున్నా, మీడియా ప్రకారం చెప్తున్నా. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయము. మరొకసారి చెప్తున్నాను అంతే. తాను ఫామ్ హౌస్ కోసం రోడ్డు వేసుకున్నానని తనను కించపరిచేలా కొందరు మాట్లాడుతున్నారని, కానీ ఇక్కడ కూడా ఇండ్లు ఉన్నందునే వారి సౌకర్యం కోసం రోడ్డు వేసినట్లు బంటు వేణు తెలిపారు. ఉన్న ఇండ్లు కూడా దూరంగా ఉన్నాయని అన్నారు. ఉపాధి హామీ నిధులు పట్టణాలకు ఇవ్వరని, అది యాలల మండలం కోకట్ గ్రామ పరిధిలోకి వస్తుందని, ఆ గ్రామ పరిధి నుండి ఉపాధి హామీ పథకం కింద రోడ్డు వేసుకున్నట్లు తెలిపారు. ఇక్కడ రోడ్డు వేసినందున కాలనీవాసులు చాలా సంతోషంగా ఉన్నారని, వారి కోరిక మేరకే రోడ్డు వేసినట్టు బంటు వేణు తెలిపారు. అలాగే ఇంకో విషయం చెప్పిన, మొన్న రీసెంట్గా రోడ్డు కోసం కొందరు అక్కడ వేసుకుని ఫామ్ హౌస్ తీసుకుని అక్కడ వేసుకుని మాట అయింది. కానీ నా ఫామ్ హౌస్ అనేది ఒక 50 మీటర్ కూడా వేసుకున్నాను. నా ఫామ్ హౌస్కు ఏం చెప్పినా గేట్ కాడికి వస్తారు, వీడియో చేస్తుంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ ఇల్లు ఉంది, ఇది కొత్త రోడే, అక్కడ ఇల్లు ఉంది, అక్కడ ఇల్లు ఉంది. ఈ ఇల్లున్న ఎవ్వరు వీడియో చేయరు, ఎవరు చేయరు. ఖాళీ బేకాన్ని బదలం కొంతమంది కొంచెం ఇల్లు లేని ప్లేస్ చూసి ఆ వీడియో ఇస్తారు. ఏమంటే ఇల్లు దూరం ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే అసలు ఇక్కడ పెట్టిండ్రు ఇక్కడ పెట్టిండ్రు అంటారు, ప్లాట్లో పెట్టిన ఇల్లు పెట్టిన అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చదువుకున్న మనం అందరం రాజకీయాల్లో ఉన్నాము. ఫస్ట్ ఒక ఫండ్ ఏదని తెలుసుకోవాలి. అది ఒక ఎన్ఆర్జీఎస్ ఫండ్. ఎన్ఆర్జీఎస్ ఫండ్ అనేది ఈ కోకట్ పరిధిలో ఉన్నప్పుడే పెట్టడానికి వస్తుంది, టౌన్లో పెట్టడానికి రాదు, రూల్స్ ప్రకారం ఒప్పుకోవట్ల. కాబట్టి ఇది ఏముందో ఇది కోకట్ శివారు మొత్తం ఉంది కాబట్టి ఆ వచ్చే ఫండ్ వృధా కావద్దు అన్నట్ల ఇక్కడ పెట్టడం జరిగింది. మనవరన్న దగ్గరికి ఇక్కడ వచ్చి అందరూ వచ్చిండ్రు, చాలామంది వచ్చి మాకు రోడ్లు కావాలని చాలా వచ్చిపోయినరు. ఇక్కడ రోడ్ వేసేటప్పుడు కూడా చాలామంది కాలనీ మాసం ఇక్కడ ఇండ్లు ఉన్న వాళ్ళు ప్లాట్లు అందరూ ఒక 40 నుంచి 35 నుంచి 40 మంది వాళ్ళు సైన్ చేసి ఇచ్చిండ్రు. ఆ ఫోటో కూడా మీకు చూపిస్తా. ఇట్లా అంతా సైన్ చేసి అడగడం ద్వారానే ఎమ్మెల్యే డెవలప్మెంట్ కోసము సహకరిస్తుండ్రు, అన్ని డెవలప్మెంట్ అవుతున్నాయి. అనవసరంగా కావాలని కొంతమంది ఒకరిద్దరు బురదలకి ప్రయత్నం ఇస్తుండ్రు. వాళ్ళు ఎంత వెళ్ళినా వెళ్ళకపో, వాళ్ళు ఎంత చేసినా ఎంత చెడు చేయాలనుకున్నా మంచిగా జరుగుతుంది. ఎవరు ఎంత బురదలకి చూసినా భయపడేది లేదు. ఏం చేయాలనుకుంటే చేసుకుంటే వెళ్ళిపోతాము, ప్రజలకు ఏదైతే అనుకూలంగా ఉంటే చేసుకుంటే వెళ్ళిపోతామని చెప్పి ఈ సభను తెలియజేస్తున్నాం. తాండూరు పట్టణంలోని తుల్జాభవాని దేవాలయం పక్కన గల ఒప్పో షోరూంలో దొంగతనం జరిగింది. 30,000 నుండి 35,000 మధ్య దొంగతనం జరిగినట్లు షాప్ యజమాని కార్తిక్ తెలిపారు. ఓ వ్యక్తి మొబైల్ ను కొని ఆ డబ్బును కౌంటర్ పై ఉంచి తిరిగి ఆ డబ్బును తీసుకొని ఆ వ్యక్తి వెళ్లిపోయాడు. ఈ వ్యవహారం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డైంది. షాప్ యజమాని కార్తిక్ తన షాప్ లో దొంగతనం జరిగిందంటూ తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న తాండూరు పట్టణ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నా పేరు కార్తీక్, మాది మొబైల్ షాప్ ఉంది, ఒప్పో ఎక్స్క్లూజివ్ షోరూమ్, తుల్జాభవాని గుడి పక్కన. సో ఈరోజు ఏమైందంటే మా షాప్లో 2 ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళ ఇద్దరిని కూర్చోబెట్టి నేను బయటికి కలెక్షన్కి వెళ్ళిన. సో ఒక తెలియని వ్యక్తి వచ్చిండు 7:30 అట్లా టైంకి వచ్చిండు. పక్కనకి వెళ్ళి అతని బండి పార్కింగ్ ఎక్కడ పెట్టినో ఐడియా లేదు. అయితే మా పిల్లలు ఒక మొబైల్ అమ్మిరు, 35,000 వాల్యూ అట్లా ఉంది, 30,000 to 35,000 వాల్యూ మొబైల్ అమ్మిరు. ఆ మొబైల్ అమ్మిన అమౌంట్ ఎందుకంటే లాకర్ కీస్ క్యాష్ డ్రా ఓనర్ దగ్గర ఉంటాయి కదా, సో నా దగ్గర ఉండే కీస్. సో అతను డ్రా కౌంటర్ మీద పెట్టిండు. అది ఎవరైతే అతను తెలియని వ్యక్తి ఉండో అతను వచ్చి కౌంటర్ మీదకి వచ్చి చూసుకుండు. అది ఛార్జింగ్ పెడుతున్నట్టు చేసి మా ఎవరైతే ఇంకొక అబ్బాయి ఉంటాడో అతను బయటికి వెళ్ళిండు, షోరూమ్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిండు. అతను ఆ టైం చూసుకుని ఆ 35,000 ఏమైతే ఉందో అది అతను తీసుకుండు. మరి మీకు ఎవరైనా తెలిస్తే గిట జర నాకు ఇన్ఫామ్ చేయండి. నేను ముంగట్లో మీకు డిస్ప్లేలో నంబర్ వేస్తున్నా, ఈ నెంబర్కి నాకు మెసేజ్ చేసి నడుస్తుంది. అది గిట నాకు ఆ 35,000 అమౌంట్ అనేది ఎట్లా తెలిసిందంటే, మేము షాప్ బంద్ చేసేటప్పుడు డైలీ డినామినేషన్ అనేది చేసుకుంటాం కదా, ఏమేమి సేల్స్ అయిందో అది చూసుకోవడం వల్ల 35,000 అలా మిస్ వస్తుంది. ఒక మొబైల్ అమౌంట్ అనేది మిస్ అవుతుంది. ఏం తప్ప ఇక్కడ వాళ్ళు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొబైల్ అమ్మిరు కదా, వాళ్ళు కౌంటర్ మీద పెడతారు. కౌంటర్ మీద చెక్ చేస్తే అమౌంట్ లేదు, ఓవర్ తీసుకోలేరు మా ఎంప్లాయీస్ గిట. సో అప్పుడు నేను సీసీ కెమెరా చూస్తే ఇప్పుడు మీ ముంగట్ల వీడియో డిస్ప్లేలో అతను ఎవరైతే ఉన్నారో అతను తీసుకోవడం జరిగింది ఒకసారి. అలాగే నేను మన తాండూరులో ఉన్న పిఎస్ల గిట కంప్లైంట్ ఇచ్చి వచ్చిన, అంటే పోలీస్ స్టేషన్ వాళ్ళ గిట చెప్పొచ్చిన, వాళ్ళ గిట కంప్లైంట్ తీసుకుంటామని చెప్పినారు. పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏమన్నారంటే ఒకసారి రేపు మార్నింగ్ 9:30 to 10:30 మధ్యలో రమ్మని కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. అందరికీ నమస్కారం.
తాండూరు పట్టణంలోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో 8 నెలల గర్భిణి మృతి చెందింది. శనివారం ఉదయం పెద్దెముల్ మండలం పాషాపూర్ గ్రామానికి చెందిన సుమిత్రాబాయి 4వ కాన్పు కోసం ఎంసీహెచ్ ఆసుపత్రిలో చేరింది. కాన్పు కోసం ఆసుపత్రిలో చేరిన గర్భిణి సుమిత్రాబాయి కాసేపటికి మృతి చెందింది. ఈ సందర్భంగా మృతి చెందిన సుమిత్రాబాయి భర్త జైసింగ్ మాట్లాడుతూ ఆసుపత్రిలోని వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించినందునే తన భార్య చనిపోయిందని, సరైన సమయంలో వైద్యం అందితే బతికి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా వైద్యులు మాట్లాడుతూ సిపిఆర్ చేస్తూ వైద్యం అందించామని, ఎలాంటి నిర్లక్ష్యం చేయలేదని, గర్భిణికి రక్తం తక్కువగా ఉందని, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందిగా ఉన్నందునే గర్భిణి మృతి చెందిందని వైద్యులు తెలిపారు. కడుపులో ఉన్న 8 నెలల శిశువుతో పాటు తల్లి చనిపోవడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నా పేరు జయసింగ్ సార్. నేను పాషాపూర్ గ్రామం నుంచి నా భార్యను తీసుకొని వచ్చాను. నా భార్య పేరు సుమిత్ర. నేను మార్నింగ్ వచ్చే వరకు 6 గంటలకు నేను హాస్పిటల్కి చేరుకున్నాను. అప్పటిదాకా కొంచెం పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేకుండా ఉన్నది. నేను హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత స్టార్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్న తరుణంలో సిపిఆర్ చేయడం వల్ల సిపిఆర్ చేస్తున్నారు. గంట వరకు సిపిఆర్ అనుకుంటే చేస్తున్నాను. నన్ను బయటికి పంపించడం జరిగింది. బయటికి పంపించి నువ్వు లోపల ఉండదని కొంచెం బయటికి పంపించేసిన తర్వాత లోపలికి వెళ్తే చేస్తున్నాం అని చెప్పేసి చేస్తూనే ఉన్నారు. లాస్ట్కి ఏమో ఛాన్స్ లేదు అట్లాంటి మాటలు. నేను లాస్ట్ వరకు వచ్చేసి ఇక ఇది తక్కువ ఉంది, బ్లడ్ తక్కువ ఉంది, బ్లడ్ తక్కువ ఉండొచ్చు కానీ ట్రీట్మెంట్ అయితే కరెక్ట్ చేయాలి కదా సార్. బ్లడ్ తక్కువ ఉంది, హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, తర్వాత రిపోర్ట్ రాసుకొని వచ్చి చూపిస్తున్నారు. నేను మార్నింగ్ 6 గంటలకు వచ్చాను సార్ హాస్పిటల్. 6 గంటలకు వస్తే 7 గంటల నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. వచ్చినప్పుడు నేను మంచిగానే ఉంది. నేను మాట్లాడుతున్నాను నా బెడ్ పైన. వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదు. కొద్దిసేపు అయిన తర్వాత స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఆక్సిజన్ వేయడం అవన్నీ ఆక్సిజన్ సిపిఆర్లోని ఆక్సిజన్లోని లాస్ట్ చనిపోయిందని చెప్పేశారు. ట్రీట్మెంట్ చేస్తుంటే ట్రీట్మెంట్లోనే చనిపోయిందని చెప్పేశారు. కరెక్ట్ ప్రాసెస్ అనేది లేదు. ఇక మన మీదనే వేస్తున్నారు. మీరు ఇట్లా చేయలేదు అట్లా చేయలేదు అని చెప్పేసి మీరు నా మీదనే వేస్తున్నారు. సరైన సమయంలో వైద్యం అందించాక నేను ఇట్లా చనిపోయిందని నేను అనుకుంటున్నాను. అలాగే జరిగింది సార్. 6 o'clock వరకు నేను హాస్పిటల్లోనే వచ్చి రాగానే ఎమర్జెన్సీ అని చెప్పేసి నేను జాయిన్ చేసినా కూడా వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోలేదు. ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయడం కూడా ఏం చేయలేదు. 7 o'clock వరకు టచ్ కూడా చేయలేదు. 7 o'clock తర్వాత కొంచెం సీరియస్ అవుతుందని చెప్పేసి తర్వాత నార్మల్గా అది సిపిఆర్ అని చెప్పేసి అది ఆక్సిజన్ పెట్టి సిపిఆర్ అని చెప్పేసి సిపిఆర్ చేస్తూ ఉన్నారు సార్. సిపిఆర్ చేస్తూ ఏం కాదు నన్ను బయటికి పంపించారు సార్. మీరు 2 రోజులు బయటికి వెళ్ళండి. బయటికి పంపించేసిన తర్వాత లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే చేస్తున్నాం ఇంకా చేస్తూనే ఉన్నాం. మా ప్రయత్నం చేస్తాం. కంప్లీట్గా డాక్టర్ నిర్లక్ష్యం వల్ల మొత్తం ఇట్లా జరిగిపోయింది సార్. తర్వాత చనిపోయిందని చెప్పేశారు సార్. అంటే ఈ డెలివరీ 4th డెలివరీ సార్. ఎంతమంది పిల్లలు టోటల్ 4. ఫస్ట్ కాన్పులో ఫస్ట్ కొడుకు చనిపోయింది, తర్వాత 2 పాపలు, ఇప్పుడు డెలివరీ. ఎన్నో నెల? 8వ నెల. తాండూరు నుండి హైదరాబాద్ వెళ్లే ప్రధాన రోడ్డు మార్గం పెద్దెముల్ మండలం మొంబాపూర్ గ్రామం దగ్గర ప్రతిరోజు సిమెంట్ దొంగతనం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతున్నది. ఈ వ్యవహారం కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నది. సిమెంట్ లారీలు, సిమెంట్ ట్యాంకర్ల నుండి భారీ సంఖ్యలో సిమెంటును అతి తక్కువ ధరకు తీసుకొని ఇతర ప్రాంతాలకు ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు. సిమెంట్ లారీ డ్రైవర్లు మరియు అక్కడ ఉన్న లారీ పంక్చర్ షాపులు తదితర షాపు యజమానులు తక్కువ ధరకే సిమెంటును కొని ఎక్కువ ధరకు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ వ్యవహారం గ్రామస్తులకు తదితరులకు బహిరంగంగా తెలిసిన విషయమే అయినా వారి అవసరాలను బట్టి వ్యవహారం కొనసాగుతున్నది. అటు సిమెంట్ కర్మాగారాల యాజమాన్యం, ఇటు సిమెంట్ కొనుగోలుదారులు ఎవరికి ఈ వ్యవహారం గురించి పట్టింపు లేకుండా పోయింది. ఇకనైనా మొంబాపూర్లో జరిగే భారీ కుంభకోణాన్ని ఆపాలని పలువురు కోరుతున్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable